जाहूं रे मन श्रीनंदनंदन अभय चरणारविंद रे दुर्लभ मानव जन्म सत्संगी दुर्लभ मानव जन्म सत्संगी तारा हो ये बाबा सिंधु रे విషయం పైన 12 సెకండ్ 8 నుంచి 12 సెకండ్లు మాత్రమే టైం పెట్టగలరు అనమాట. ఒక విషయాన్ని సీరియస్ తీసుకుంటే తన అటెండెన్స్ ను 8 సెకండ్ల నుంచి 12 సెకండ్ల వరకు ఇవ్వగలడు. మీరు ఒక ఆఫీసులో జాబ్ చేస్తున్నారు, అక్కడ ఏదైనా పెద్ద ఇష్యూ జరిగింది, ఆ ఇష్యూ ఇంటికి వచ్చినా కూడా అదే ఎంటర్ అవుతుంది, నైట్ నిద్రపోతున్నా అదే ఎంటర్ అవుతుంది. అల్లి మరి జపంలో కూడా ఆఫీస్ ఇష్యూ జరుగుతుంది. అంటే ఇష్యూ ఏంటి కర్మ. ఆ కర్మ పోవాలంటే ఈ టైంలో మార్నింగ్ జపం చేయాలి. ఈ జపం టైంలో ఆ కర్మ ఆలోచనలు ఎంటర్ అవుతున్నాయి అంటే ఈ జపం ఇప్పుడు చేయడైనా ఇప్పుడు కర్మ నెక్స్ట్ ఇంకా ఆఫీస్లో ఇంకా గొడవ జరుగుద్ది, మళ్ళీ ఇంకా ఇష్యూ అవుద్ది. ఇలాగ భక్తుడు నిన్న జరిగిన విషయాలన్నీ ఈ రోజు జపంలో తెచ్చుకోవడం వల్ల తన ఆలోచనలతో ఆ భగవంతుడి యొక్క అవతారాన్ని అపరాధంగా చేస్తున్నాడు అనమాట. ఎక్కడో ఉండాలన్నమాట. ఆఫీసే ఇల్లే. జపం టైంలో ఎవరు దీంట్లో ఈ జోన్లో ఎవరు రాకూడదు. ఇది ప్రైవసీ జోన్. మీరు జపం చేసినప్పుడు మీ ఇంట్లో ఇష్యూలు కానీ ఇదంతా మీకు కృష్ణకి మధ్యలో పర్సనల్ మీటింగ్. ఈ మీటింగ్లో మీ ఆఫీస్ పనులు కానీ మీ ఇంట్లో గొడవలు కానీ ఎంటర్ కాకూడదు. అది మీ కర్మానుసారం మీ కుటుంబం వచ్చింది, దాన్ని భరించండి. మీ కర్మానుసారం డబ్బులు లేవు, జాబ్ చేయండి, ఓకే. కానీ ఇది మీ కర్మ తీయడానికి వచ్చిన ఒక మహా సాధన. ఈ సాధన బాగుంటే ఇక్కడ ఇల్లు కానీ ఇక్కడ ఆఫీస్ కానీ బాగుంటాయి. మరి అట్లా బాగుంటుంది. జపం టైంలో ఆలోచన ఎందుకు వస్తుంది? నిన్న జరిగిన ఇంట్లో ఇష్యూలు ఈ రోజు జపంలో వస్తాయి. ఇలాగా ప్రతి పూస పూర్తి చెప్పకంటేనే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఎవరో అమ్మ పిలిచింది, అర్థం పిలిచింది, ఆనంద గొడవ పిలిచింది, హరే రామ హరే రామ 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 హరే, మళ్ళీ హరే కృష్ణ కృష్ణ మళ్ళీ ఆఫీస్ గొడవ హరే రామ హరే రామ. అరే మొత్తం మంత్రం చెప్పినంత వరకు ఆగట్లేదు నేను ఆలోచన, మధ్యలో ఎంటర్ అయిపోతుంది దెయ్యం. మెడ పెట్టి బయటికి ఎసరు కొట్టాలి. యూ డర్టీ మైండ్ గెట్ అవుట్. నా సంకల్పం ఏంటంటే 16 పదాలు మొత్తం విని తీరుతా. మధ్యలో నువ్వు వచ్చావని పని అయిపోద్ది. ఈ విధంగా వార్నింగ్ సంకల్పం ఉండాలి. శత్రువు వచ్చినప్పుడు వార్నింగ్ ఇవ్వాలి, హగ్ చేసుకోకూడదు. పెద్ద శత్రువు తిరుగుతుండే మనిషి. మీకు శక్తి వచ్చినంత వరకు మీ లైఫ్ ప్యాటర్న్స్ ఏంటి మీకు అర్థం కావు. ఎవరు ఎలా కంట్రోల్ చేస్తారు, ఎవరు ఏది నడిపిస్తున్నారు, మీ లైఫ్ ప్యాటర్న్స్, ఎవరు ఎక్కడి నుంచి దాడి చేస్తున్నారు, ఎవరు ఎలాంటి వారు, మొత్తం డేటా వచ్చేస్తుంది. హరే కృష్ణ మంత్రం చేస్తే మొత్తం చిత్శక్తి మొత్తం చెప్పి పడేస్తుంది. ఇది వాళ్ళు ఇది వీళ్ళు మొత్తం వీ హ్యావ్ ప్రూఫ్స్ అనమాట. ఒక బంగారు నిధి ఉందనుకోండి, మీ నాన్నమ్మ గారు చెప్పినప్పుడు బంగారు నిధి ఇక్కడ ఉందని చెప్పింది అనుకోండి, ఆ అడ్రస్ కరెక్ట్ చెప్తే టక్కుమని కొట్టి వచ్చి అనమాట. అడ్రస్ కాకుండా బంగారు నిధి ఉందని చెప్పాను, మీరు తవ్వుతూ ఉంటారు కదా, దొరకదు అనమాట. నారద ముని ప్రహ్లాదుతో మాట్లాడినప్పుడు జియాలజిస్ట్ ఆయన భూమి మీద బంగారం ఎక్కడ ఉందో అని తెలుస్తుంది అనమాట, మామూలు వ్యక్తి తెలియదు అనమాట. జియాలజిస్ట్ అంటే భూమిలో ఎక్కడ బంగారం ఉంది మొత్తం స్కాన్ చేసేసి సోనార్ డిఫరెంట్ టెస్టింగ్స్ ఉపయోగించి ఆయన టక్కుమని ఇక్కడ బంగారం ఉంది ఇక్కడ తవ్వండి. భూమిలో బంగారం ఉంది కానీ ఎక్కడ మీరేది ఏం చేస్తారు, మొత్తం తవ్వుకుంటే ఎంతకాలం తవ్వుతారు. అదే జియాలజిస్ట్ తీసుకొచ్చి పెట్టామనుకోండి, వెంటనే ఇక్కడ బంగారం ఉంది తవ్వేయండి, బంగారం దొరికేది అనమాట. ద గైడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు కూడా జపం చేస్తున్నారు కానీ గైడెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల జపం చేస్తూనే ఉన్నారు. ప్రాబ్లమ్స్ పోవట్లేదు, పవిత్రత రావడం లేదు, కర్మలు ఎట్లా ఉన్నాయి, ఎదుటి వ్యక్తిని దూషిస్తున్నాం, అసహించుకుంటున్నాం, ఆయనలో కృష్ణుడు ఉన్న సంగతి గుర్తుపెట్టలేకపోతున్నాం. ఆయన తిడితే కృష్ణుడు తిట్టినట్టే, ఆయన కామన్ సెన్స్ కూడా జనరేట్ అవ్వట్లేదు. ఆయన ద్వేషిస్తే కృష్ణుడు ద్వేషించినట్టే, ఆయన అవమానపరిస్తే కృష్ణుడు అవమానపరిచినట్టే. ప్రతి జీవి కూడా కృష్ణుడు భాగమే. ఏ వ్యక్తి తిట్టే హక్కు కానీ అవమానపరిచే హక్కు కానీ లేదు. అలాంటి బుద్ధి యూ విల్ గెట్ ఇట్ త్రూ నామం చేయకపోతే ఇవన్నీ రావు. సడన్గా మన చైతన్యంలో మార్పులు రావడం కానీ మన యాటిట్యూడ్ బిహేవియర్లో మా రాత్రి జరగవు. అవన్నీ నామం చేస్తేనే ఏదైనా. మీరు హరే కృష్ణ మంత్రాన్ని 16 పదాలు నీట్గా ఓన్ చేసుకోకపోతే మీరు బయట కష్టాలు పరిస్థితులు ఓన్ చేసుకుంటారు. ఇంట్లో ఎవరైనా చనిపోయారు, మంత్రం ఆపేస్తుంటారు, జపం చేయరు. ఇంట్లో ఏదైనా జరిగింది, జపం చేయరు. భగవంతుని నామము ఈ రూల్స్కి ఏం పనికిరావు, రూల్స్కి అతీతం అనమాట. తత్రాపరి నియమ స్మరణనే కాదు, ఎప్పుడేం చేసుకోవచ్చు. ఇది అది చేయొచ్చు. చాలా మంది జపం హరే కృష్ణ మంత్రము గురు మంత్రం కావాలా, లేకపోతే పెళ్ళి అయింది ఎప్పుడు చేయాలి, పెళ్లి చేసుకున్న తర్వాత చేయాలా, పెళ్లికి ముందు చేయాలా, పిల్లడు పుట్టాడు చేయొచ్చా, ఏదైనా సైకిల్స్ ప్రాబ్లం వచ్చింది చేయొచ్చా, ఎవరు చనిపోయారు చేయొచ్చా, ఇవన్నీ డౌట్లు. చేయొచ్చా అంటే ఏంటి, తినొచ్చా అంటున్నప్పుడు తినకి రూల్స్ లేవు, తినేస్తున్నారు. మంత్రం అనేది ఇది ఇట్స్ ఎ ఫుడ్ ఫర్ సోల్. ఖచ్చితంగా మనము ఈ యొక్క మంత్రాన్ని సీరియస్గా, ఎటువంటి నియమాలు లేవు మన మంత్రానికి.
ఒకటే నియమం అనమాట. చెప్పిన మంత్రాన్ని పూర్తిగా చేయకుండా, పూర్తిగా 16 పదాలు పూర్తి కాకముందే మధ్యలో ఆలోచన తెచ్చుకోవడం అనేది అదొక జబ్బు. ఆ జబ్బు నుంచి బయటపడితే వండర్‌ఫుల్ సాధక అవుతారన్నమాట. ఇది వెరీ డేంజరస్ డిసీజ్ అనమాట. అందువల్లే మీకు శక్తి రావట్లేదు జపంలో. మీ టెన్షన్‌లు, మీ భయాలు ఆలోచన కింద మారి మిమ్మల్ని ఏడిపిస్తుంటాయి. మీరు హరే కృష్ణ మంత్రం బాగా విన్నారనుకోండి, మీ టెన్షన్, మీ భయం, మీ కర్మ మొత్తం పోతుంది. ఇంకా ఆలోచనలు ఎందుకొస్తాయి? సాధారణంగా ఒక వ్యక్తి ఎందుకు ఆలోచిస్తుంటారు జపం టైంలో? బికాస్ హి హావ్ సమ్ డిఫికల్టీస్ ఇన్ హిస్ హోమ్. వారి ఇంట్లో ఏదో కష్టాలు లేదా ఎవరో వారికి డిస్టర్బ్ చేసి ఉంటారు వాళ్ళ కర్మానుసారంగా. అవి మళ్ళీ ఆలోచన రూపంలో జపం టైంలో డిస్టర్బెన్స్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే ఈ టైంలో మళ్ళీ ఎక్కడో ఆలోచిస్తుంటాం మళ్ళీ మధ్యలో. మళ్ళీ హరే రామ హరే రామ, మళ్ళీ రామ పూర్తి కాకుండా ఇంకా హరే వచ్చినప్పటికి ఇంకో ఆలోచన వచ్చింది. ఇలాగ హరే కృష్ణ మంత్రంలో 5, 6 ఆలోచనలు వచ్చి దాడి చేస్తుంటే ఎట్లాగే గడిచేది మీ జపసాధన? భగవంతుడి యొక్క లీలలు వినడానికి, భగవంతుడి తత్వం వినడానికి మానవుడు టైం ఇవ్వకపోతే మన చైతన్యంలో ఏం మార్పులు రావు. చాలా మంది కంటే జపం చేస్తే తలనొప్పి వస్తుంది అంటున్నారు. చాలా మంది జపం చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు అంటున్నారు. కొంతమంది ఉత్సాహంతో జపం చేస్తున్నారు, కొంతమంది చేయలేకపోతున్నారు. సో అందరికీ ఒకటే హరే కృష్ణ మంత్రం అయినప్పటికీ కొంతమంది బాగా చేయడం, కొంతమంది బాగా చేయకపోవడం ఎందుకు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళు ఒక టెక్నిక్ పాటించట్లేదు అనమాట. జపం చాలా ఈజీ, భగవంతుడి నామము చాలా ఈజీ చేయడం అందరికంటే. సాధారణంగా ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి పవిత్రతలో చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఒక డివోటీ అడిక్టెడ్ టు సమ్ బ్యాడ్ హ్యాబిట్స్, ఇంకొకరేమో లస్ట్ ఉంటుంది, ఇంకొకరికి కోపం ఎక్కువ ఉంటుంది, ఇంకొకరు భయం ఉంటుంది. ఇలాగా అందరు భక్తులు ఒకే లెవెల్లో ఉండరన్నమాట. ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క వ్యక్తిని డామినేట్ చేసి డిస్టర్బ్ చేస్తుంటుంది అనమాట. ఒక అటెన్షన్ పవర్ ఎంత ఉంది ఒక మనిషికి? ఒక మనిషి ఒక విషయం పైన 12 సెకండ్, 8 నుంచి 12 సెకండ్లు మాత్రమే ఆయన టైం పెట్టగలడు అనమాట. ఒక విషయాన్ని సీరియస్ తీసుకుంటే తన అటెన్షన్ 8 సెకండ్ల నుంచి 12 సెకండ్ల వరకు ఇవ్వగలడు. మరి జపం అనేది 2 గంటలు ఒక మహాయజ్ఞం. ఆయనకున్న అటెన్షన్ పవర్ 8 సెకండ్లు. ఒక మనిషి గొప్ప పవర్ఫుల్ ఎప్పుడవుతారంటే ఆయన అటెన్షన్ పవర్ ఎక్కువ ఉంటే ఆయన పవర్ఫుల్ అనమాట. ద గ్రేటెస్ట్ థింగ్ ఏంటి? ఒక మనిషి యొక్క గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే అటెన్షన్. ఒక వ్యక్తి ఒక పాయింట్ మీద 6 సెకండ్స్ ఆర్ 8 సెకండ్స్ ఆర్ 12 సెకండ్ల కంటే ఎక్కువ పెట్టలేదు. మనసు జపంపై నిలబడాల, జపాన్ని టచ్ చేయాలి. ఆ మంత్రము మొత్తం అయినంత వరకు, ఆ 16 పదాలు చెప్పినంత వరకు మనసు నిలబడాలల్లా. సో మెయిన్ ప్రాబ్లం ఏంటి? మీరు ఎక్కడ సంకల్పం తీసుకోవాలి జపం దగ్గర? ఎక్కడ సంకల్పం తీసుకుంటే మీ లైఫ్, మీ జప సాధన స్ట్రెట్రైట్ అయిపోయి మీరు తొందరగా పవిత్రం అవుతారో ఆ దగ్గర జాగ్రత్త పడండి. నేను చెప్పాను చూడండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ 16 పదాలు మొత్తం చెప్పడానికి నాకు 3 సెకండ్లు పట్టింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చూస్తున్నాయి ఎలాగొస్తున్నాయి థాట్స్ దాడి తెలియదు. కానీ మన మంత్రం మొత్తం చెప్పి ఆ మంత్రశక్తి తీసుకున్నంత టైం కూడా ఆలోచనలు ఎంత దాడి చేస్తాను చూడండి. హరే కృష్ణ 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 హరే ఈ టైంలో మళ్ళీ ఎక్కడో ఆలోచిస్తుంటాం మళ్ళీ మధ్యలో. మళ్ళీ హరే రామ మళ్ళీ రామ పూర్తి కాకుండా ఇంకా హరే వచ్చినప్పటికి ఇంకో ఆలోచన వచ్చింది. ఇలాగ హరే కృష్ణ మంత్రంలో 5, 6 ఆలోచనలు వచ్చి దాడి చేస్తుంటే ఎట్లాగే గడిచేది మీ జప సాధన? సంకల్పం ఎక్కడ తీసుకోవాలి? మీరు ఎందుకు జపం చేయలేకపోతున్నారు? మనం పవిత్రంగా ఉన్నామా లేదా అనేది మన సంకల్ప శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి చాలా పవిత్రంగా ఉంటేనే ఎక్కువ సంకల్ప శక్తి ఉంటుంది. ఎక్కువ సంకల్ప శక్తి ఉంటే ఎక్కువ డిటర్మినేషన్ ఉంటుంది. ఎక్కువ డిటర్మినేషన్ ఉన్నప్పుడు మంత్రం మొత్తం బాగా చెప్పి వినగలడు అనమాట. సో పవిత్రత అనేది మనం ఏంటంటే 4 నియమాల్లో నిర్లక్ష్యం చేయడం వల్ల, మాంసం, మద్యం, సినిమాలు ఇవన్నీ చూడడం వల్ల మనకి పవిత్రతలో లోపం తగ్గడం వల్ల, పవిత్రత తగ్గిపోవడం వల్ల ఆ హరే కృష్ణ మంత్రం పూర్తిగా చెప్పలేకపోతున్నాం. దాని శక్తి రావడంలే. సో హరే కృష్ణ మంత్రం పూర్తిగా చెప్పాలి. ఒక పూస పట్టుకోవాలా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. అది మొత్తం చెప్పినంత వరకు ఒక్క ఆలోచన కూడా రాకూడదు. మీ ఎనర్జీ అంతా మొత్తం మంత్రం చెప్పడం మీద పెట్టాలి. నెక్స్ట్ రెండో పూస హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేసినా, ఎవరైనా ఆలోచనలు వస్తున్నా డోంట్ కేర్, యూ కెన్ టేక్ కేర్. నెక్స్ట్ చూద్దాం జపం అయిన తర్వాత. ఎందుకంటే హరే కృష్ణ మంత్రం చెప్పిన మధ్యలో ఆలోచన వచ్చిందంటే మంత్రశక్తి మొత్తం రాదు, సత్ చిత్త ఆనందం మొత్తం రాదు. మనస్సు మొత్తం కూడా ఆ భగవాన్ యొక్క నామం చేసే శక్తి మీకు రిలీజ్ అవుతుంది అనమాట. అగైన్ మీరు ఇలాగా మొదటి 3 మాలలు హరే కృష్ణ మంత్రం పూర్తిగా చెప్పి వినాలి అని ఒక సంకల్పం తీసుకుంటేనే ఈ మొదటి 3 మాలలు 108 మాలలు చేయగల శక్తి మీకు వస్తుంది. మీరు మొదటి 3 మాలలే శక్తి లేకపోతే రిమైనింగ్ ఎన్ని మాలలు ఎక్కువ చేయలేము మనం. 16 మాలలు ఎంత అలిసిపోతుండ్రు, తలనొప్పి వస్తుంటుందంట. కొంతమందికి
నిద్ర వచ్చేస్తుందంట, కొంతమందికి చేయబుద్ధి అయ్యిదంట, కొంతమందికి ఇవన్నీ కూడా మెంటల్ డిసీజ్ అనమాట. భగవంతుడి యొక్క నామ రుచి తెలియకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఒకటే టెక్నిక్, మొత్తం మంత్రం చెప్పాలి. ఆ జపం చేయకపోవడం వల్ల అనర్థాలు, అసూయలు, ద్వేషాలు, గొడవలు, ఇదంతా టైం వేస్ట్. దిస్ ఆర్ ఆల్ నథింగ్. ఇది భక్తి కాదు. ఇదంతా భగవంతుడి యొక్క నామాన్ని గౌరవించలేని వ్యక్తి ఎందుకు ఇంకా భక్తులని చెప్పుకోవడం. అండ్ ప్రభుపాద వచ్చినా కూడా మీ జపం అనేది సీరియస్ తీసుకోవాలి. దిస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. 16 పదాలు మొత్తం చెప్పాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఆ 16 పదాల్లో ఒక్క ఆలోచన కూడా ఎంటర్ కానివ్వను. ఎందుకంటే భగవంతుడు ఆవిర్భవించిన టైంలో ఫుల్ ఫోకస్ గా ఆ 16 పదాలు వింటాను. ఎందుకంటే అక్కడ శుద్ధ నామము అనేది గోలోకైన ప్రేమేదైనా దట్ నామం ఎంటర్ అవుతుంది. ఎస్, మొత్తం 16 పదాలు విన్నాను. 1 సక్సెస్, 1 సర్వీస్ చేశాను ఆ అవతారానికి. అగైన్ నెక్స్ట్ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. 16 పదాలు మొత్తం చెప్పాను. మధ్యలో ఎటువంటి ఆలోచన రాలేదు. అగైన్ సెకండ్ సక్సెస్. చాలా మంది బయటకు వచ్చింది అనమాట. హరే కృష్ణ మంత్రం జపం చేయాలంటే దీక్ష తీసుకోవాలి. ఎవరు బాగా జపం చేస్తే మీ హృదయం పవిత్రమైతే మీ డిటర్మినేషన్ పెంచడానికి మీ దగ్గరికే పరమాత్మ గురువుని పంపిస్తారు. ప్రభుపాద జ్వలనేంత లెటర్గా మీకు దీక్ష వస్తుంది, వచ్చిద్ది. అది హరే కృష్ణ మంత్రం చేయాలంటే దీక్ష అవసరం లేదు. దీక్ష లాగా అవసరం లేదు. మంత్రం ఎలా జపం చేయాలో తెలుసుకోవాలి. దీక్ష తీసుకున్న తర్వాత మంత్రం ఎలా చేయాలో తెలియకపోతే వాట్ ఈస్ యూజ్ ఆఫ్ దట్ దీక్ష? సో హరే కృష్ణ మంత్రానికి దీక్ష అవసరం లేదు. ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు. గురువు మీకు ప్రభుపాద వస్తారు మెల్లమెల్లగా. హరే కృష్ణ మంత్రం జస్ట్ విని చేసేయడమే. ఆ హరే కృష్ణ మంత్రమే మీ గురువు ప్రొవైడ్ చేస్తుంది. వన్స్ ప్రభుపాద వచ్చినాక ఇంకా బాగా ఎలా చేయాలో తెలుస్తుంది అనమాట. అందుకే యూట్యూబ్లో ఎందుకు రిలీజ్ చేస్తున్నాం? మీరు రిలీజ్ చేస్తే ఎవరో కొత్త వాళ్ళందరూ కనెక్ట్ అవుతుంటారు, వాళ్ళ కుటుంబ కష్టాలు పోతుంటాయి, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుంటారు, వాళ్ళ ఫెయిత్ పెరిగింది హరే కృష్ణ మంత్రం పట్ల. అది అలా చేస్తుంటారు. నేనెవరిని వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరు నాకు తెలియదు, బట్ చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. లైక్ దట్ హరే కృష్ణ మంత్రము దీక్షలకు కానీ దేనికి ఆగదు. అవతారం దేనికి ఆగదు. అవతారం రక్షించాలనుకుంటే ఆపే వాళ్ళు ఎవరు ఉంటారు? భగవంతుడు నామం పిలిచారా, మీకు భగవంతుడు ఖచ్చితంగా వచ్చి కాపాడుతాడు అంతే. మీరు భగవంతుడి నామం కృష్ణ కృష్ణ అని పిలుస్తున్నారా, హరే కృష్ణ మంత్రాన్ని, మీకు భగవంతుడు లేని సమకూరుస్తాడు అంతే. కాకపోతే అది బాగా చేయడానికి దీక్ష అవసరం. అది మీరు మెల్లమెల్లగా ఆ సాధు సంగత్యం చేయడం వల్ల మీకు దీక్ష వస్తుంది. మీరు పవిత్రంగా ఉన్నా మీకు కష్టాలు వచ్చినా రాకపోయినా ఇవన్నీ నథింగ్. అవంతా భౌతికమైన పరిస్థితులు అనమాట. ఇవన్నీ భౌతికమైన శరీరము, భౌతికమైన పరిస్థితులు. మన శరీరం మనం కాదు, ఈ పరిస్థితులు మనం కాదు. ఇవన్నీ కూడా మన కాన్షియస్నెస్ చైతన్యం ప్రాబ్లం వల్ల మనం తెచ్చుకున్న ఒక బంధత్వ అటాచ్మెంట్స్, దాంతో వచ్చిన బాధలు. మీ చైతన్యం స్ట్రాంగ్ ఉంటే ఎవరిని ఎట్లా చూడాలో మీకు ఐడియా వస్తుంది అనమాట. అప్పుడు ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు. శరీరానికి అతీతంగా బతకడమే చాలా ముఖ్యమైనది అనమాట. భక్తి అంటే శరీరానికి అతీతంగా బతకాలి. స్త్రీ పురుష, వీఆర్ నాట్ ది స్త్రీ పురుష. ఎక్కడ అంటూ మన చైతన్యం, మనకి శరీరం వచ్చింది పోతుంది. అందుకే మీరు 16 మాలలో నీట్గా నేను చెప్పినట్టుగా మీరు చేస్తుంటే ఈ స్త్రీ పురుష వాసన కష్టాలన్నీ నావే, ఇవన్నీ నావే, నాది, నాకే వచ్చింది, నాకెలా జరిగింది ఎందుకు? మీరు హరే కృష్ణ మంత్రాన్ని 16 పదాలు నీట్గా ఓన్ చేసుకోకపోతే మీరు బయట కష్టాలు పరిస్థితులు ఓన్ చేసుకుంటారు. ప్రాబ్లం మీకు వచ్చేస్తుంది. ఈ 16 పదాలు నీట్గా సంకల్పంతో మొత్తం మంత్రం చెప్పినంత ఒక్క ఆలోచన కూడా రాకూడదు అని సంకల్పం తీసుకున్న వాడికి భౌతికమైన పరిస్థితులు కానీ కష్టాలు కానీ అటాచ్మెంట్ కానీ ఓన్ చేసుకోడు అనమాట. ఎప్పుడైతే ఓన్ చేసుకోలేడో ఫ్రీగా అయిపోతాడు, లైఫ్ ఫ్రీ. వాళ్ళు జపం చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, నేను జపం చేస్తే నేను హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందని నేను ఏడిసినంత మాత్రం వాళ్ళ ప్రాబ్లం పోదు. ఎందుకంటే నా సాధన నాది, నా జీవితం నాది. అలాగని చెప్పి నేను వైరాగ్యంతో మొత్తం వదిలిపెట్టలేదు. వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటాం, బ్లెస్సింగ్స్ కూడా ఇస్తాం. బట్ వాళ్ళు దాన్ని సద్వినియోగపరుచుకుంటే ప్రాబ్లం వాళ్ళది. మెయింటైన్ సమ్ కేరింగ్ నేచర్ ఇంట్లో ఉంచుకోండి, గో హెడ్ అంతే. మీరు ఏం చేస్తున్నారంటే ఇయ్యారు మా కొడుకు చదువుకోలేదు, మా భర్త అది, ఇవన్నీ కంప్లైంట్స్. మంత్రం సరిగ్గా వినకపోతే మీకు ఎలా తెలుస్తుంది? మీకు శక్తి వచ్చినంత వరకు మీ లైఫ్ ప్యాటర్న్స్ ఏంటి మీకు అర్థం కావు. ఎవరు ఎలా కంట్రోల్ చేస్తారు, ఎవరు ఏది నడిపిస్తున్నారు, మీ లైఫ్ ప్యాటర్న్స్, ఎవరు ఎక్కడి నుంచి దాడి చేస్తున్నారు, ఎవరు ఎలాంటి వారు, మొత్తం డేటా వచ్చేస్తుంది హరే కృష్ణ మంత్రం చేస్తే. టెక్నిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.